హే హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు తిరుపతి. మీరు చూసిన Thiruitplant యూట్యూబ్ ఛానల్. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఇదొక చిన్నదంటే ఇన్ఫర్మేటివ్ వీడియో. సో ఐఫోన్ గురించి చాలామంది తెలుసు, చాలామంది ఫేవరెట్ మొబైల్, చాలామంది డ్రీమ్ కూడా ఐఫోన్ తీసుకోవాలని ఒక డ్రీమ్ చాలామందికి ఉంటుంది. సో మిడిల్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్, లో క్లాస్ పీపుల్ చాలామందికి ఉంటుంది. సో ఐఎమ్ ఆల్సో మిడిల్ అండ్ లో క్లాస్ పీపుల్నే. సో నాకు కూడా ఒక డ్రీమ్ ఐఫోన్ అనేది. సో ఐఫోన్లో మనకి 4 నుంచి ఐఫోన్ 11 ప్రో, మనకి 11 వరకు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉన్నాయి. సో ఐఫోన్లో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. సో ఐఫోన్లో చాలా ఫేమస్ అయింది ఏంటంటే ఐఫోన్ SE. సో చాలా ఉన్నాయి. ఐఫోన్ XR కూడా ఫేమసే. బట్ ఐఫోన్ SE వచ్చేసి లో బడ్జెట్లో చాలా ఫేమస్, చాలామంది ఫేవరెట్ మొబైల్. సో ఫేవరెట్ ఐఫోన్. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఐఫోన్ SE2 కూడా రిలీజ్ అవుతుందని చెప్పేసి చాలా ఆర్టికల్స్ అయితే ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. సో ఐఫోన్ SE2 వచ్చేసి నేను 2 years బ్యాక్ నుంచి చూస్తున్నాను. ఆర్టికల్స్ చాలా ఉన్నాయి. 2 years బ్యాక్ కూడా వీడియోస్ ఉన్నాయి ఐఫోన్ SE2 రిలీజ్ అని చెప్పేసి. బట్ ప్రజెంట్లో అయితే చాలా గట్టిగా ఆర్టికల్స్ వస్తున్నాయి. అంటే ఐఫోన్ SE2 మార్చ్ రిలీజ్ అవుతుంది, 100% రిలీజ్ అవుతుంది అన్న రూమర్స్ వస్తున్నాయి. సో ఇది యాపిల్ నుంచి ఎలాంటి అఫీషియల్ న్యూస్ కాదు. సో ఓన్లీ జస్ట్ రూమర్సే. సో ఐఫోన్ SE2 ఇప్పుడు మార్చ్లో వస్తుంది అన్నది ఒక రూమర్ అయితే. సో దీనికి సంబంధించిన కన్ఫిగరేషన్, దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్ ఏమున్నాయో సో మనం చూద్దాం. సో ఐఫోన్ SE2లో మన డిస్ప్లే చూసుకున్నట్లయితే 4.7 ఇంచ్ డిస్ప్లే ఉంది. సో ఇది OLED డిస్ప్లే. అండ్ దీనిలో మనం ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మనకి ఆక్టా-కోర్ ప్రాసెసర్ 2.65 GHz ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు. సో దీంట్లో మనం ఐఫోన్ SE చూసుకున్నట్లయితే సేమ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ 1.84. సో ఇది వచ్చేసి డ్యూయల్ కోర్ 2.65. సో నియర్లీ కొంచెం సేమ్ అనుకోవచ్చు. సో బట్ కొంచెం స్పీడ్ అనేది మనకు క్లాక్ స్పీడ్ అనేది పెంచడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే 3GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్తోనే ఇది మనకు వస్తుందని చెప్పేసి ఆర్టికల్స్లో ఉన్నాయి. నా ఒపీనియన్ వచ్చేసి 3GB ఓకే ఫైన్, బట్ 64GB అనేది చాలామందికి సరిపోదు. సో 128GB కూడా వాళ్ళు సెకండ్ వేరియంట్ అంటే 2 వేరియంట్స్ కిందికి అట్లా రిలీజ్ చేసేది ఉండే. బట్ ఓన్లీ 64 మాత్రమే, ఓన్లీ సింగిల్ డివైస్ సింగిల్ వేరియంట్తో వస్తుందని చెప్పేసి నేను ఆర్టికల్స్ చదివాను. 64 వస్తే మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నాకు 128GB అయితే కొంచెం స్టోరేజ్కి బెటర్. సో ఎందుకంటే ఎక్స్టర్నలే 128 ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్. సో చూద్దాం 3GB + 64 వస్తుందా, 3GB + 64 అండ్ 128 కూడా వస్తుందో చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనిలో సాఫ్ట్వేర్ చూసుకున్నట్లయితే iOS 13 వర్షన్తో మనకి ఇది మనకు అవుట్ వస్తుంది. సో నెక్స్ట్ దీనిలో మన కెమెరా చూసుకున్నట్లయితే బ్యాక్ కెమెరా వచ్చేసి మనకు 13 మెగాపిక్సెల్ కెమెరా అండ్ ఫ్రంట్ వచ్చేసి సెల్ఫీ కెమెరా వచ్చేసి 7 మెగాపిక్సెల్. సో ఫైన్, ఐఫోన్లో మీకు తెలుసు ఎంత క్వాలిటీ ఉంటుందో. సో సూపర్, అది 1 MP పెట్టినా కూడా సూపర్ క్వాలిటీ ఉంటుంది ఐఫోన్లో మాత్రం, మీకు తెలుసు. అండ్ దీనిలో మనం బ్యాటరీ చూసుకున్నట్లయితే 19,060 mAh. సో 1960 mAh బ్యాటరీతో అవుతుంది, అంటే నియర్లీ 2000 mAh. సో ఐఫోన్లో మీకు తెలుసు సో బ్యాటరీ ఎలా ఉంటుందో. 1 day రాదు, అంటే మీరు ఇంటర్నెట్ యూజ్ చేయకపోతే 1 day వస్తుంది, ఇంటర్నెట్ యూజ్ చేస్తే అదే సంగతులు. బట్ బ్రాండ్ అంతే. సో ఐఫోన్ SE2 కోసం కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఐఫోన్ SE2 వస్తే మాత్రం అది ఒక మళ్ళీ ఐఫోన్లో ఒక ప్రభంజనం లాంటిదే, అంటే చాలా సేల్స్ అవుతాయని నా ఒపీనియన్. సో నెక్స్ట్ దీనిలో చూసుకున్నట్లయితే సెన్సర్ వచ్చేసి దీనిలో ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది, లైట్ సెన్సర్ ఉంది, ప్రాక్సిమేట్ సెన్సర్ ఉంది, కంపాస్ సెన్సర్ ఉంది, జిరోస్కోప్ సెన్సర్ ఉంది. సో మ్యాక్సిమం అన్ని సెన్సర్స్ ఉన్నాయి. అండ్ దీనిలో 3 వేరియంట్స్తోని రిలీజ్ అవుతుందని చెప్పేసి మనకు రూమర్ ఉంది. అది బ్లాక్, రెడ్ అండ్ వైట్ 3 కలర్స్. అండ్ దీని ప్రైస్ చూసుకున్నట్లయితే కనుక 25,000, 25,000 నుంచి 30,000 మధ్యలో వస్తుందని చెప్పేసి నేను ఆర్టికల్స్ చదివాను. బట్ నా ఒపీనియన్ అయితే 26 నుంచి 27,000 మధ్యలో ఉండొచ్చు. బట్ 25 నుంచి 30,000, సో ఆ రేంజ్లో వస్తుందని చెప్పేసి రూమర్స్నే. అండ్ ఇది ఓన్లీ 4G మాత్రం సపోర్ట్ చేస్తుంది, 5G కాదు. సో ఇది ఐఫోన్ SE2 డీటెయిల్స్. సో ఇది మార్చ్లో లాంచ్ అవుతుందని చెప్పేసి కొన్ని రూమర్స్ అయితే మనకు ఆర్టికల్స్ ఉన్నాయి. సో మెయిన్లీ ఇప్పుడు కరోనా వైరస్ ఉంది కాబట్టి మేబీ డిలే అవ్వచ్చు, బికాస్ సో ఇది మనకు చైనాకి సంబంధం లేదు. బట్ మేబీ డిలే అవ్వచ్చు. సో చిన్న అనుకుంటున్నా, లేకపోతే అసలు ఇది రూమరే కావచ్చు, అంటే రిలీజే కాకపోవచ్చు. సో ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే లేదు మనకి. సో ఐఫోన్ SE2 ఉంటే ఇలా ఉంటుందని చెప్పేసి ఒక చిన్న వీడియో చేశాను అంతే. సో అంతే ఈ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. సో ఈ వీడియోలో మీకు ఐఫోన్ SE2 మీకు నచ్చిందో నచ్చలేదో కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ నేను మళ్ళీ కంటిన్యూ చేయాలో చేయకూడదు కూడా కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.